హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ఈరోజు రెసిపీ సేమియా పాయసం. పూర్తిగా చల్లారిన చేసిన గంటల తర్వాత అయినా అస్సలు చిక్కపడనటువంటి సేమియా పాయసం రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. సేమియా పాయసం అందరూ చేసేదే అందరికీ తెలిసిందే, కానీ చాలా వరకు ఖచ్చితమైన కొలతలు తెలియవు. అందులోనూ బిగినర్స్కి లేదా బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్ సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇంకా కిస్మిస్ రెండు బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక గిన్నె సేమియా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సేమియా మాడిపోనివ్వకుండా ఇలా దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పాలు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు, కానీ పాలు ఇంకా సేమియా రెండు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల దాకా నీళ్ళను పోసుకోవాలి. 4 కప్పులు పాలు 2 కప్పులు నీళ్ళు వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు పాలని కాగబెట్టుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఇక మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఇక మనం కాచిన పాలు ఇందులో కొంచెం కొంచెంగా పోసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకున్న తర్వాత అయితే ఇందులో మొత్తం పాలు పోసేయకండి, 1 కప్పు దాకా పాలు పక్కన ఉంచుకోండి. ఇక ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ సేమియాని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో సేమియాని కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా ఇలా పైకి తేలుతుంది చూడండి. ఇంకా ఇప్పుడు ఇందులో సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. సేమియా ఉడికిన తర్వాతనే పంచదార వేసుకుందామండి, లేదంటే పంచదార వేశాక సేమియా ఉడకదు. ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదారని ఇందులో వేసేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు, లేదా తక్కువ తినే వాళ్ళైతే అరకప్పు పంచదార వరకు వేసుకోవాలి. ఇక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకు సేమియా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే మిగుల్చుకున్న 1 కప్పు పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా చివర్లో పాలు పోసుకోవడం వల్ల మనకు సేమియా పాయసం పూర్తిగా చల్లారినా కూడా అస్సలు చిక్కపడకుండా ఉంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒకే 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా. చూసారు కదండి ఈ రెసిపీ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ ఇన్ కీర్తికాస్ కిచెన్.